హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ధనుర్మాసం అయిపోయింది, ఇంకా మాఘమాసం వస్తుంది. ఇప్పటి వరకు మరి భగవద్గీత శ్లోకాలు అవన్నీ నేర్చుకుంటున్నాం, వింటున్నాము. ఇంక ఇప్పుడు మనం సూర్య భగవాన్ని ఆరాధించడం మొదలు పెట్టాలి కదా. మాఘమాసం వచ్చిందంటే అందరూ కూడా రససప్తమి వస్తే పాలు పొంగిస్తారు, తప్పకుండా సూర్య భగవాన్కి పూజ చేసుకుంటారు. మరి ఆ రోజు రససప్తమి నాడు మనము ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చదువుకున్నట్టయితే మన పాపాలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి. అందుకని మనం ఆ శ్లోకాన్ని కూడా మనం నేర్చుకుని మన పాపాలను కూడా మనం పోగొట్టుకుందాము. మరి యద్య జన్మ కృతం పాపం సప్తమి జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం అంతు సప్తమి. ఇంకోసారి చెప్తున్నాను. యద్య జన్మ కృతం పాపం సప్తమి జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి. ఈ శ్లోకాన్ని ఆ రోజు తప్పకుండా మీరు అందరూ చదువుకొని ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సుల్ని సంపాదించుకోండి. మరి ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్